హైదరాబాద్లోని జేబీఎస్ నుండి షామీర్పేట వరకు ప్రతిపాదించిన రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ విస్తరణ బాధితుల్లో ఆందోళన కలిగిస్తుంది. రోడ్డు వెడల్పును 200 ఫీట్ల నుండి 150 ఫీట్లకు తగ్గించాలని బాధితులు కోరారు. నష్టపరిహారాన్ని 3 రెట్లు పెంచాలని డిమాండ్ చేశారు. జేఏసీ ఇన్ఛార్జి డాక్టర్ సుధాకర్ పాలకుర్తి నేతృత్వంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి బాధితులు వినతి పత్రం అందజేశారు. కోర్టులు రీపిటిషన్ ఉన్నప్పటికీ కలెక్టరేట్ సిబ్బంది తప్పుడు సమాచారంతో ప్రజలను భయపెడుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇవాళ అల్వాల్ కంటోన్మెంట్ రోడ్డు బాధితులు అంటే మన రాజీవ్ రహదారి మీద జేబీఎస్ టు షామీర్పేట వరకు ఏదైతే రోడ్డు విస్తరణ చేస్తున్నారో దాంట్లో ఇండ్లు కానీ భూములు కానీ కోల్పోతున్న వారితోటి ఇవాళ ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి మా సతీష్ గుప్తా గారు కంటోన్మెంట్ నుంచి, అదేవిధంగా సుధాకర్ గారు అల్వాల్ ప్రాంతం నుంచి ఇవాళ మా పెద్ద మనసు చేసుకొని మా శ్రీధర్ గౌడ్ గారు ఇక్కడ ప్లేస్ ఇచ్చి అందరినీ మోటివేట్ చేసి ఇక్కడ తీసుకొచ్చినందుకు మా డోర్ రమేష్ అన్నకు మరి ఇక్కడికి వచ్చిన మా ఇతర నాయకులందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒక ప్రజల పట్ల ఏ విధంగా స్పందించాలో అని స్పందించినందుకు వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అనేక సమస్యలు ప్రస్తావనకు వచ్చింది. బట్ ఇది చాలా లాస్ట్ మినిట్లో మనం ఒక సమావేశం నిర్వహించుకోవడం నిజంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. తప్పకుండా అయినా కానీ తప్పకుండా ఇది ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి దీంట్లో ఏ విధంగా మనము న్యాయం చేయగలుగుతాం అనేసి ఆయనతో తప్పకుండా ఈ విషయంపై చర్చిస్తాననేసి తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా 200 ఫీట్ల నుంచి 150 ఫీట్లకు చేస్తే చాలామందికి ఒక ఊరట కలుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని దానిపైనే ప్రధానంగా అయ్యా మరి మీరు ఇది రెడ్యూస్ చేస్తే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సిచ్యువేషన్ని బట్టి ఇక్కడ ఉన్న వెహికులర్